హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ స్లాబ్ మీద ఈ కుర్రోడు అయితే ఏదో కట్టి ఒక రోలర్ పెట్టి మరీ స్లాబ్ మీద రుద్దుతున్నాడు. ఇది ఏంటని దాని గురించి తెలుసుకుందాం. ఆ కుర్రోడిని అడిగి తెలుసుకుందాం. ఏంటి, ఎందుకు వేస్తున్నారని తెలుసుకుందాం. హలో అండి. హలో, హాయ్. ఇప్పుడు మీరు ఈ స్లాబ్ మీద వేసేది ఏంటి, ఎందుకు వేస్తున్నారు? ఇది ఏషియన్ పెయింట్ది డాన్ ప్రూఫ్ మెటీరియల్. ఓకే, వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అండి. ఓకే, చూసుకోవచ్చు. దీనిపైన మనకి 12 years గ్యారెంటీ ఇస్తారు. ఓకే, దీన్ని మనం ఏ విధంగా వాడాలంటే చెప్పండి. దాని ప్రాసెస్ ఎలాగా? మనకి ఇప్పుడు వాటర్ లీకేజ్ అనేది వస్తుంది. ఓకే, వాటికి చేసుకునే విధానం దాని గురించి నేను మీకు చెప్తాను. చెప్పండి. మనకి ఇప్పుడు ఫ్లోరింగ్ పైన స్లాబ్ పైన ఫ్లోరింగ్ ఉంటుంది కదా, అవును, ఆ మేస్త్రీలు మంచిగా ఫ్లోరింగ్ చేసి పెడతారు. కానీ దానిపైన మనకు వాటర్ లీకేజ్ అనేది రాకుండా దానికి చేసుకోవాలంటే ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్లాబ్ డస్ట్ అనేది స్లాబ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని, ఓకే, చేసుకున్నాక వాటర్ పట్టుకొని ఒక బకెట్లో ఎస్ మొత్తం నీళ్లు దొల్లిచ్చేసి మనకి ఆ డస్ట్ అనేది ఉంటుంది దానిపైన ఫ్లోరింగ్ మీద డస్ట్ పోవాలి. ఆ డస్ట్ మొత్తం పోవాలని మనం మొత్తం వాటర్ కొట్టేసినాక మళ్ళీ జాడుతోటి, కట్టెల జాడు ఉంటుంది పుల్లలది, అవును, ఆ జాడుతోటి మొత్తం కొట్టేసామనుకోండి, మనకు ఆ డస్ట్ మట్టి అనేది మొత్తం వదిలేస్తుంది. దానిపైన మనం మెటీరియల్ ఎట్లా అప్లై చేయాలో నేను మీకు దీని గురించి వివరం తెలుపుతాను. చెప్పండి. మెటీరియల్ ఎలాగా అప్లై చేసుకోవాలి? ఇది డాన్ ప్రూఫ్ అనేది మనకి 20 లీటర్లు వస్తుంది. ఓకే, ఆ 20 లీటర్లో మనం ఓన్లీ 4 లీటరే వాటర్ అనేది మిక్స్ చేయాలి. అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే దీంట్లో కెమికల్ అనేది ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ వేసి ఆ కెమికల్ అనేది లూజ్ అయిపోతుంది. మనం వేసినా కూడా ప్రయోజనం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని. ఓకే, అందుకని చెప్పేసి మనం ఫస్ట్ కోట్ వేసేటప్పుడు 4 లీటర్లు మాత్రమే వాటర్ యూజ్ చేయాలి. మరి సెకండ్ కోట్ కండి? సెకండ్ కోట్ వేసేటప్పుడు మనం వాటర్ అనేది అస్సలు మిక్స్ చేయకూడదు. ఓకే, నో వాటర్. నో వాటర్. ఎందుకంటే మెటీరియల్ అనేది బాగా థిక్నెస్ ఉంటుంది. ఓకే, ఆ థిక్నెస్ వల్ల వేస్తేనే డబల్ కోట్ కి ఆ డాన్ ప్రూఫ్ అనే దానికి, ఆ వాటర్ ప్రూఫ్ దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పింది అయితే బాగుంది. అంటే ఇది కొత్త స్లాబ్కే పాత స్లాబ్కే? మనం కొత్త స్లాబ్కి చేసే ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, పాత స్లాబ్కి చేసేదైతే మనం ఏంటంటే కొద్దిగా వర్షం పడి ఉంటుంది, కొద్దిగా పాచి పట్టు ఉండొచ్చు, డస్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా పగుళ్ళు ఉండొచ్చు. అది మొత్తం కవర్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మనకి వైర్ బ్రష్ అనేది ఒకటి దొరుకుతుంది మన పెయింట్ షాప్లో, మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ అనేది మొత్తం మనం దాంతో మంచిగా రబ్ చేస్తే మొత్తం లేచిపోతుంది. అప్పుడు మనం జాడు కొట్టుకున్నాక వాటర్ కొట్టాలి. వాటర్ కొట్టినా మన క్రాక్స్ ఏమైనా కనిపిస్తుంటాయి. మన కాడ ఏమైనా మిషన్ ఉంటే అవైలబుల్లో, మిషన్ తోటి కొద్దిగా క్రాక్లు అట్లా చేసుకొని దానిపైన మన క్రాక్ సీల్ పెట్టుకొని అప్పుడు డాన్ ప్రూఫ్ అనేది అప్లై చేయాలి. ఓకే, అది దీని ప్రాసెస్. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు కొత్త స్లాబ్ మీద ఇది వేసారు. ఓకే, అయితే మీరు ఇదంతా చెప్పారు కానీ చిన్న విషయం తెలుసుకోవచ్చా? చెప్పండి. ఈ మెటీరియల్ 20 లీటరు కాస్ట్లీ ఎంత ఉంటుంది? 20 లీటర్లు వచ్చేసరికి 5,500 ఓకే, 6,000 లోపు ఉంటుంది. ఓకే, ఓకే, అంటే 5,500 మినిమం ఉంటుంది అనుకోండి. ఓకే, ఓకే. ఇది ఎంత ఏరియాకి రావచ్చు? ఏరియా అంటే ఇప్పుడు మన 1 లీటర్ వచ్చేసరికి అయితే ఈ 20 లీటర్లు ఎంత ఎసెప్ట్కి వస్తుందండి? మీరు చూస్తుంటే ఈ స్లాబ్ ఏరియా మొత్తం వచ్చేసరికి 1,500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, ఎసెప్టీ ఉంటుంది. 20 లీటర్లు ఒక 1,000 స్క్వేర్ ఫీట్కి వస్తుంది. ఓకే, ఇంకొక 10 లీటర్లు తీసుకుంటాం, 30 లీటర్లు దాదాపు 1,500 స్క్వేర్ ఫీట్ మనకి సింగిల్ కోట్కి డబుల్ కోట్కి. అంటే ఇప్పుడు ఈ 1,500 స్క్వేర్ ఫీట్కి మీకు 30 లీటర్లు పట్టింది అంటాం. ఓకే, 30 లీటర్లు. సరే సరే, ఓకే అండి. అలా మా మేస్త్రి వస్తే తిడతాడన్న, మేము పని చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ స్లాబ్ మొత్తం డామ్ ప్రూఫ్ అయితే వేసారు చూడండి. మీరు చూస్తున్న ఛానల్ రాజారావు లాగ్స్.